సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార పర్వం 11వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. మొత్తం మీద ఎన్నికల్లో చూస్తే అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కొనసాగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో హేమాహేమీ లేని అభ్యర్థులు బరిలో దిగారు. కర్నూలు ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొత్తం 2 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా బివై రామయ్య బరిలో ఉండగా టీడీపీ నుంచి బస్తిపాటి నాగరాజు బరిలో నిలిచారు. ఇక కర్నూలు అసెంబ్లీ విషయానికి వస్తే కర్నూలు అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ బరిలో నిలవగా టీడీపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా షేక్ జిలానీ బాషా బరిలో ఉన్నారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే కోడుమూరు నుంచి వైకాపా పార్టీ నుంచి డాక్టర్ ఆదిమూలం సతీష్, అదే విధంగా తెదేపా నుంచి బొగ్గుల దస్తగిరి అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ సైతం బరిలో ఉన్నారు. ఎమ్మెనూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీ బుట్టారేణిగా వైసీపీ తరపున అభ్యర్థిగా బరిలో నిలవగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి బరిలో ఉన్నారు. ఇక మంత్రాలయం విషయానికి వస్తే మంత్రాలయం నుంచి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి బరిలో ఉండగా టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. ఆలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వీరభద్ర గౌడ్ బరిలో ఉండగా వైకాపా నుంచి మాజీ జెడ్పీటీసీ విరూపాక్షి బరిలో నిలిచారు. ఇక ఆదోని విషయానికి వస్తే ఆదోని నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి బరిలో ఉండగా కూటమి తరపున బీజేపీ నేత డాక్టర్ పార్థసారథి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక పత్తికొండ విషయానికి వస్తే పత్తికొండ నుంచి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వైఎస్ఆర్సీపీ తరపున బరిలో ఉండగా టీడీపీ తరపున కేఈ శ్యాంబాబు బరిలో నిల్చున్నారు. కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా విషయానికి వస్తే నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి బరిలో నిల్చున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున డాక్టర్ బైరెడ్డి శబరి బరిలో నిలిచారు. అంతేకాకుండా కాంగ్రెస్ తరపున విద్యార్థి సంఘ నాయకుడు జె లక్ష్మీనరసింహ సైతం ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. నంద్యాల అసెంబ్లీ విషయానికి వస్తే అధికార వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి బరిలో ఉండగా తెదేపా నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బరిలో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గోకుల కృష్ణారెడ్డి సైతం బరిలో నిల్చున్నారు. ఇక ఆళ్లగడ్డ విషయానికి వస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి వైసీపీ తరపున బరిలో ఉండగా అదే తెదేపా నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బరిలో నిలిచారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బరిలో దిగగా అదే తెదేపా నుంచి బుడ్డా రాజశేఖర రెడ్డి బరిలో నిల్చున్నారు. ఇక డోన్ విషయానికి వస్తే డోన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉండగా అదే తెదేపా నుంచి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో నిల్చున్నారు. ఇక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నందికొట్కూరు విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి అధికార వైసీపీ నుంచి డాక్టర్ దారా సుధీర్ బాబు బరిలో ఉండగా తెదేపా నుంచి జయసూర్య బరిలో నిలిచారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ సైతం బరిలో ఉన్నారు. అదే విధంగా పాణ్యం నియోజకవర్గం విషయానికి వస్తే పాణ్యం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బరిలో ఉండగా తెదేపా నుంచి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత బరిలో నిలిచారు. బనగానపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ తరపున బరిలో దిగగా అదే తెదేపా నుంచి బీసీ జనార్దన్ రెడ్డి బరిలో నిల్చున్నారు. ఈ నెల 13న ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం మీద ఓటర్లు ఎన్నికల్లో ఎవరిని తమ ప్రజా ప్రతినిధులుగా ఆదరిస్తారో, మరి ఎవరిని తిరస్కరిస్తారో అన్నది మాత్రం జూన్ 4వ తేదీతో తెలియనుంది. కెమెరామెన్ మధుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.